పాలన నినాదంతో సిపిఐ ఆగస్టు 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పాదయాత్రలు గురువారం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తగరపు వలసలో 4 రోడ్ల జంక్షన్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఏ విమల, రాష్ట్ర సమితి సభ్యుడు ఎం పైడిరాజు, జిల్లా కార్యదర్శి ఎస్కే రెహమాన్ తదితరులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనను నిరసించండని ప్రజలను చైతన్యవంతులను చేస్తూ వాణిజ్య సముదాయాలకు ప్రజలకు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచారు. ఆగస్టు 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు పాదయాత్రలు నిర్వహించి సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని తెలిపారు. విశాఖలో పెడుతున్న డేటా సెంటర్ల వలన పర్యావరణం దెబ్బతిని త్రాగునీరు, సాగునీరు లేకుండా పోతుందని, ఆర్ఆర్బీ సెంటర్ విశాఖపట్నంలోనే పెట్టాలని, ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలని, సార్వత్రిక విద్య, ఆరోగ్యం అందుబాటులోకి తేవాలని, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని, ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలని, మహిళా రిజర్వేషన్ బిల్లు యథాతథంగా తక్షణమే అమలు చేయాలని, కార్మికుల హక్కులను పరిరక్షించాలని, దళితులు, ఆదివాసీలపై నిత్యం జరుగుతున్న ఆకృత్యాలను, దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఉన్న శ్రీ సత్యదేవ జూనియర్ కళాశాలలో బుధవారం నాడు డీపీటీ వ్యాక్సిన్ ను విద్యార్థులందరికీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు పొన్నాడ సూరిబాబు మరియు హేమ వేయించారు. ఈ ప్రోగ్రాంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకట్ మరియు హిస్టరీ లెక్చరర్ రాజ్యలక్ష్మి, పులి సుజాత, సిహెచ్ఓ, ఆశా వర్కర్స్ అమల, డి శ్రావణి, బి సత్య కళావతి, ఏఎన్ఎం పాల్గొన్నారు. దేశాన్ని సర్వనాశనం చేసింది మమ్మల్ని అధికారంలోకి తండ్రి ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని నమ్మమలికి ఓట్లు వేయించుకొని అనేక వాగ్దానాలు చేశారు. ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి మాటలు మీరేం చెప్పారు, ఏం చేశారని సిపిఐగా దేశవ్యాప్తంగా ప్రశ్నిస్తూ ఈ రోజు నుండి 15వ తేదీ వరకు పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రలు, ఇంటింటికి కరపత్రాలు ఇచ్చి 17వ తేదీ నుండి 28వ తేదీ వరకు పార్టీ ప్రజా సంఘాలైనటువంటి విద్యార్థి, యువజన, మహిళా, దళిత సంఘాలు, కార్మిక సంఘాలు కూడా కలుపుకొని ఇంటింటి ప్రచారం చేసి సెప్టెంబర్ 1వ తేదీ నాడు ఢిల్లీలో రామ్లీలా మైదానంలో 10 లక్షల మందితో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన ఎండగడుతూ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ప్రజలందరూ ఆలోచించవలసిన అంశం, మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి పేద ప్రజలు, తెల్ల కార్డులు, రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళందరికీ అకౌంట్ లో జమ చేస్తామన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం అంటే 12 సంవత్సరాల్లో 24 కోట్ల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో చెప్పాలని సిపిఐగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకొక పక్క మీరు ఎవరి అకౌంట్ లో నల్లధనం తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు వేశారో ఈ దేశ ప్రజలకు చెప్పాలని, అదేవిధంగా మహిళలకు రక్షణ కల్పిస్తామన్నారు. దళితులపై జరుగుతున్న దాడుల్ని మేము అరికడతామన్నారు. అధిక ధరలు తగ్గిస్తామన్నారు. ఏం చేశారో ఈ దేశానికి చెప్పాలని ప్రశ్నిస్తూ ఈ అంశాలన్నింటి మీద దేశవ్యాప్తంగా ఈ రోజు నుండి పాదయాత్రలో భాగంగా తగరపలసలో, విశాఖపట్నం జిల్లా తగరపలస భీమిలి నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నాం. ఈ రోజు నుండి 15వ తేదీ వరకు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో మేము పాదయాత్రలు నిర్వహించి ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు సిపిఐ విశాఖ జిల్లా సమితి కార్యదర్శి కామ్రేడ్ ఎస్కే రెహమాన్ గారిని మాట్లాడి ఈ పాదయాత్రని ప్రారంభోత్సవం చేయవలసిందిగా కోరుతున్నాం. సరే సోదరిమణులారా, ఈ రోజు నుంచి 15వ తారీఖు దాకా దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యల మీద సిపిఐ పార్టీగా మరి పాదయాత్రలో నిరసన కార్యక్రమాలు చేయమని మరి కేంద్రంలో ఏదైతే జాతీయ పార్టీ ఉందో జాతీయ పార్టీ అనేది పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర పార్టీ కూడా ఈ అంశాల మీదే మరి పిలిపివ్వడం అనేది జరిగింది. ఈ రోజు ఏదైతే మొట్టమొదట ప్రారంభోత్సవంగా భీమిలి నియోజకవర్గం తగరపలసలో ఇక్కడ ప్రారంభం అనేది జరుగుతుంది.
మరి ఈ ప్రారంభం ఇక్కడి నుంచి ప్రతి ఇంటింటికి కూడా ఈ కరపత్రాలు అనేది పంచడం జరుగుతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారం రాకముందు 12 సంవత్సరాల ముందు నేను అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఆయన లెక్కల ప్రకారంగా అనుకుంటే 12 సంవత్సరాలు 24 కోట్లు ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక్క ఉద్యోగం కూడా లేదు. ఉన్న ఉద్యోగులకు సంబంధించి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో విశాఖ ఉక్కు ఆంధ్రులకు అని 32 మంది బలిదానమై సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ వారికి కట్టబెట్టేస్తున్నాడు. అందులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లని ఇప్పటికి 8,000 మందిని అనేది తొలగించారు. ఇది కాకుండా పర్మనెంట్ వర్కర్ని విఆర్ఎస్ పేరు మీద పంపించేశారు. ఇప్పుడు అంతా ఉన్నది 9,000 మంది అనేది మాత్రమే ఉన్నారు. ఈరోజు ఏదైతే ఉందో భూములు అనేది 64 గ్రామాలు 26,000 ఎకరాల భూమి అనేది ఇచ్చారు. ఈ భూమి మీద కార్పొరేట్ తాలూకు శక్తులు కనుపడ్డాయి. స్టీల్ ప్లాంట్ ఎలాగైనా మేము తీసుకోవాలనే ఆలోచనతో మోడీ అనేది అదాని కట్టబడడానికి ఈ రోజు ప్రయత్నాలు అనేవి చేస్తున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రులకు అని అది సెంటిమెంట్ తో వచ్చిన స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వారికి ఇచ్చేస్తున్నారు. అది కాకుండా ఈ రోజు అదానికి గూగుల్ డేటాలు ఏవైతే ఉన్నాయో గూగుల్ డేటా ఇక్కడ ఉన్న పర్లువాడలో గాని 264 ఎకరాలు ఇస్తున్నారు. అక్కడ ముడసల్లో అడివరంలో 161 ఎకరం ఇచ్చారు. ఏదైతే రాంబిల్లి సంబంధించి ఉందో అక్కడ 174 ఎకరాలు అనేది ఇచ్చారు. 601 ఎకరాలు అనేది అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసేటట్టు భూములకి అనేది వీళ్ళు గార్డెన్ కింద ఉండాలి. గార్డెన్ కింద ఉండకుండా 99 పైసలకి 99 సంవత్సరాలు అనేది వీళ్ళు భూమి అనేది కట్టబెడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు 22,000 కోట్ల